రాజమౌళి ఇప్పుడు ఇండియా మొత్తం ఈయన తెరకెక్కించిన సినిమా బాహుబలి ది కంక్లూజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. మొదటి భాగం చివరిలో రాజమౌళి ఇచ్చిన ట్విస్ట్ తో అందరికీ ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే కాకుండా ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇలాంటి సమయంలో రాజమౌళి తర్వాతి సినిమా ఏం చేస్తాడనే ఆలోచనలో ఎలాంటి మిస్టేక్ లేదు. అయితే మహేష్ బాబు, తారక్ లాంటి హీరోల పేర్లు ఇప్పుడు వినపడుతున్నాయి. అయితే వీరిద్దరిలో ఒక్క పేరు మాత్రం ఫిక్స్ అయిపోవచ్చని అంటున్నారు. అది ఎవరో కాదు, తారక్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తారక్ పేరు బాహుబలి టీం చెబుతూనే ఉంది. దీనికి ఒక ఉదాహరణ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అసలు సింహాద్రి ఎన్టీఆర్ కోసం రాసిన సబ్జెక్ట్ కాదంటూ చెప్పడం జరిగింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భర్త తీసిన సినిమాల్లో యమదొంగ తనకు అస్సలు నచ్చని మూవీ అంటూ రాజమౌళి చెప్పారు. అయితే సింహాద్రితో స్టార్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ యమదొంగతో హిట్ ట్రాక్ లో పడ్డాడు. అయితే ఆ రెండు సినిమాల గురించి వారు అలా చెప్పటం, అలాగే ఎప్పటి నుంచో తారక్ కూడా ఒక సినిమా చేయమని అడగటం, ఇలా అన్నీ కలిసి అందరూ కలిసి సినిమా చేయబోతున్నారు అని వినిపిస్తున్నాయి. అయితే చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.